పూర్తి జగన్ కొనసాగిస్తున్నారని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. కడపలో వామపక్షాలతో కలిసి సమావేశం నిర్వహించిన ఆమె క్రైస్తవులపై జరిగిన ఘటనలో వైసీపీ స్పందించలేదని గుర్తు చేసుకున్నారు. అదానీ అంబానీలకు ప్రభుత్వ ఆస్తులు దోచిపెడుతున్నారని అన్నారు. జగన్ బీజేపీ దత్తపుత్రుడని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారని అన్నారు. మోదీ వారసుడిగానే జగన్ ఉన్నారు తప్ప వైఎస్ఆర్ వారసుడు కానే కాదని అన్నారు. వైసీపీపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ఎంత దారుణం కాకపోతే కన్న తండ్రి పేరునే సిబిఐ ఛార్జ్ షీట్ లో పెట్టేటట్టు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నీచమైన రాజకీయాలు కాకపోతే ఏమిటి? నేను 1000 కోట్లు తీసుకున్నాను అడిగాను అని మీరు అంటున్నారే, రుజువు ఉందా? మీరు రుజువు చేయండి. ఈరోజు నేను రాజకీయాలు మానేసి వెళ్ళిపోతా. నేను ఒక పైసా సాయం అడగలేదు. వీళ్ళు ఎప్పుడు ఏది ఎట్లా అవసరం ఉంటే ఆ మాట మాట్లాడడం వీళ్ళకు అలవాటు. వీళ్ళు ఊసరు వాళ్ళు. వీళ్ళకి అవసరమైతే అమ్మ తల్లి పాదయాత్ర చెయ్యి అని అడుగుతారు. వీళ్ళకి అవసరం లేకపోతే నువ్వు అసలు రాజశేఖర రెడ్డి బిడ్డవే కాదు అన్నట్టు విజయమ్మను కూడా అవమానిస్తారు. ఏది పడితే అది మాట్లాడతారు. వీళ్ళ మాటలకి ఎవరండి లెక్క పెట్టాల్సింది? అవినాష్ రెడ్డి నా భర్త ల్యాండ్ క్రూజర్లో వెళ్ళి జమ్మల్ మడుగు బీజేపీ లీడర్ని కలిశాడని ఆరోపణ చేశాడు అవినాష్ రెడ్డి గారు. అవినాష్ రెడ్డి గారి లాగా మధ్యరాత్రి గొడ్డలి రాజకీయాలు చేయడము మాకు తెలియదు. అనిల్ గారు మీరు చెప్పే ఈ లీడర్ని ఆయన ఇంటికి వెళ్ళి కలవడం కాదు కదా, కనీసం ఇంకొకరి ఇంట్లో కూడా కలవలేదు. వీళ్ళు రుజువు చేయలేదు.